హాయ్ అమిగోస్, ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. యాక్చువల్గా మనం పార్క్ అంతా విజిట్ చేసేటప్పటికి ఇంత టైం అయింది. ఇప్పుడు ఈ మాల్ రోడ్ మొత్తం తిరిగి రావడానికి 1 అవర్ పడుతుంది అన్నారు. అంటే కొంచెం ఎర్లీగా వెళ్తే బెస్ట్. తర్వాత 6 తర్వాత క్రౌడ్ ఎక్కువ పెరిగిపోతుంది అన్నారు. యాక్చువల్గా ఈ టైంలోనే ఇంత క్రౌడ్ ఉంది. ఇంకా 6 తర్వాత అయితే ఇంకా హెవీ క్రౌడ్ అయిపోతుంది. మనాలిలో ఇది మాల్ రోడ్ అంట. సో అందరూ షాపింగ్ చేయడానికి ఎంతో ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ముందుగానే చూసి వెళ్ళిపోవడం బెస్ట్. పదండి, షాప్స్ అయితే చూసేద్దాము. చూసారా, ఏదో జపాన్లోని చైనాలోని బిల్డింగ్స్ మధ్యలో షాపింగ్స్ ఉంటాయి చూసారా, సేమ్ అలాగే ఉన్నాయి. హ్యాస్టీస్ ఇవన్నీ వుడ్తో తయారు చేసినవే, చాలా అందంగా ఉన్నాయి. హ్యాండ్ క్రాఫ్ట్స్ మనకి ఊర్లోకి తీసుకొచ్చి అమ్ముతారు కదా ఎగ్జిబిషన్ టైప్లో, అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అక్కడికి పట్టుకొచ్చి చూపించే రేట్లతో పోలిస్తే ఇక్కడ రేట్లు కొంచెం తక్కువ అని చెప్పాలి. ఈ స్ట్రీట్ అయితే చాలా అందంగా ఉంది. కాకపోతే నాకు ఎక్కడ అంత డిస్కరేజ్ అనిపించలేదు ఈ స్ట్రీట్లో. అంటే చాలా అందంగా ఉంది. ఐ మీన్ ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది. కొంచెం ఈ స్ట్రీట్ చూడగానే నాకు గోవానే గుర్తొచ్చింది. సేమ్ గోవాలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఒక స్ట్రీట్ ఉంటుంది బీచ్కి వెళ్ళే దగ్గర. సేమ్ ఇక్కడ జపాన్లో చైనాలో సేమ్ అలాగే ఉంది. ఆ ఫీల్డే వచ్చింది నాకు అక్కడ వాకింగ్ చేస్తున్నప్పుడు. అందుకే కాళ్ళు నొప్పి అనిపించలేదు. ఇంకా అలా చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న షాప్స్ అన్ని చూసుకుని రావడం జరిగింది. ఈ రోజు డేలో నాకు కొంచెం ఎక్కువగా అట్రాక్షన్ ఇచ్చింది అయితే ఈ మనాలిలో మాల్ రోడ్ అనే చెప్పాలి. ఇక్కడ ప్రతిదీ చాలా బాగుంది. క్రౌడ్ ఓ పక్క హెవీ అయితే ఓ పక్క ట్రాఫిక్ కూడా హెవీ అయిపోయింది. వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయి. మా సామాన్యకి దాహం వేస్తుంది అనుకుంటా. సో ఎక్కడైనా ఆగి మా సామాన్య కోసం మంచినీళ్ళు కొనుక్కోవాలి. పదండి, మంచినీళ్ళు కొనుక్కుని వెళ్ళిపోదాం. మీరు అనుకున్నట్టు ఏం లేదు అక్కడ, అంతగా అనుకోకండి. సో అది గాయస్, ఈ మనాలిలో ఇది మాల్ రోడ్. యాక్చువల్గా ఇటు నుంచి ఉంది. మేము యాక్చువల్లీ ఒక వీధిలోకి వెళ్ళాము. ఇంకా 2-3 స్ట్రీట్స్ ఉన్నాయి అవతల. బట్ అవి స్కిప్ చేసాము. అంటే పార్క్లో ఆల్రెడీ చాలా లాంగ్ నడిచాము. దానివల్ల అంతగా ఎనర్జీ లేదు. సో దానివల్ల కొంచెం ఒక 2-3 స్ట్రీట్లు కవర్ చేసుకుని వచ్చేసాము. ట్రావెలింగ్ చేయడం ఒక ఎత్తు అంటే వీడియో తీయడానికి కొంచెం భయపడుతూనే తీశాను. ఎవరైనా అంటారేమో, ఐ మీన్ నేను అసలు ఇంట్రోవర్ట్ని కదా, ఎవరైనా తిట్టుకుంటారేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి కొంచెం ఆలోచించుకుంటూ బిట్లు బిట్లు కింద తీసుకుంటూ వచ్చాను. కానీ నేను ఎంత వీడియో తీయడం అనేది ఇదే నా జీవితంలో ఫస్ట్ టైము. ఎనీవే, పదండి, లాస్ట్కి వచ్చేసాము ఫైనల్లీ. అక్కడ నాకు మోమోస్ కనిపించాయి, తినాలనిపించింది. అందుకే అవి ఎలా తినాలో కూడా వాళ్ళని అడిగి ఒక 2-3 వేసేయడం జరిగింది. గాయ్స్, టెంపరేచర్ చూపిస్తాను చూడండి. ఈ టెంపరేచర్కి రూమ్లో కూడా చలి ఆగట్లేదు. ఇంకేం చేస్తాం, ఫోన్ పక్కన పడుకోవడం. డే 1 అయితే ఎలా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి